ఎవ్రీవన్. రోజు చేసే ములక్కాయ పులుసు లేదా ములక్కాయ టమాటా అలా కాకుండా ఒకసారైతే నేను చెప్పే ఈ ములక్కాయ మసాలా కర్రీ చేసి పెట్టండి. అద్భుతంగా ఉంటుంది. అసలు అంత టేస్ట్ ఎలా వచ్చిందా అని మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే రెసిపీ చూపిస్తా వచ్చేయండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసుకోండి. దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకొని క్లీన్ చేసుకున్న ములక్కాయలను కూడా వేసుకొని దాంట్లోనే ఉప్పు, పసుపు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ములక్కాయలోని పచ్చివాసన అనేది ఉండదనమాట. మనం తింటున్నప్పుడు చాలా సార్లు పచ్చివాసన అనేది తగులుతుంది గదా! దానివల్ల ఏంటంటే ములక్కాయ అనేది సరిగ్గా ఉడకలేదు అని మనం అనుకుంటాం. కాదు. ములక్కాయ లోపలికి మనం పచ్చివాసన అనేది ముందుగానే ఇలా వేయించడం వల్ల పచ్చివాసన పోయి ములక్కాయ తినేటప్పుడు కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ములక్కాయలన్నీ వేగిపోయినాయి. ములక్కాయలను కూడా తీసి పక్కన పెట్టుకొని, ఇందులోనే తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, ఇంకా జీలకర్ర, మినప్పప్పు, ఇంకా శనగపప్పు అన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. మీకు ఆయిల్ సరిపోతే ఓకే. మీకు లేకపోతే ఇంకో టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అయితే వీటిని దోరగా వేయించుకుందాము. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోనే ఒక 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాము. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ పచ్చిమిర్చి అనేవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ అనేది పెద్ద సైజు లేదా మీడియం సైజ్ అయితే ఒక ఉల్లిపాయ అనేది వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. నేనిక్కడ అయితే చాపర్‌లో చేసుకున్నాను. వీలైనంత సన్నగా అయితే మీకు కుదిరితే చేసుకోండి. ఉల్లిపాయ ఎంత సన్నగా ఉంటే అంత బావుంటుంది. ఉల్లిపాయ అనేది వేగుతుండగానే ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకుతో ఒక 2 రెబ్బలు పుదీనాను కూడా వేసుకుందాం. ఎక్కువ వేయొద్దు. 2 రెబ్బలు పుదీనా వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. సరిగ్గా వేయకపోతే అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది మనకి టేస్ట్ అనేది తెలిసిపోతుంది. బాగా వేగితేనే దాని టేస్ట్ బావుంటుంది. దీని తర్వాత టమాటాలు మీడియంగా ఉంటే 2 తీసుకోండి. పెద్దదైతే 1 తీసుకొని దీన్ని కూడా వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకొని వేసి టమాటా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోని మసాలా కోసం నేనిప్పుడు ఒక రెసిపీ చూపిస్తాను. దీంట్లోకి పల్లీలు, కొబ్బరి, చెక్క, ఇంకా ఒక యాలుక్కాయ అనేది దోరగా వేయించుకొని మిక్సీ అనేది పట్టుకోండి. దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయింది కాబట్టి పసుపు, ఇంకా కారం కూడా వేసి ఒకసారి అయితే వేయించుకుందాము. ఫ్రై అనేది బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి, ములక్కాయలను కూడా వేసి, కొంచెం చింతపండు వాటర్‌ని కూడా వేసి కలుపుకుందాము. నేను ఇక్కడ మిక్సీ పట్టుకొని వేసేదైతే క్లిప్ అనేది మిస్ అయింది. సో, దానికోసం నేను మీకు చూపించలేకపోతున్నాను. మీకు కొంచెం ఎక్కువగా గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో మూతబెట్టి మగ్గించుకుంటే మన ములక్కాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. తినాలనిపించే అంత టేస్ట్‌గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.